మరి ప్రస్తుతం రైతన్నల ఖాతాల్లోకి చెక్ ని రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. 46.86 లక్షల రైతుల కుటుంబాలకు పెట్టుబడి సాయం కింద 3,125 కోట్ల రూపాయల చెక్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నాం. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలనే తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా భావించే కర్మయోగులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే మహామంత్రంతో జన సామాన్యాన్ని సైతం స్వచ్ఛతా యజ్ఞంలో ఋత్విక్కులుగా మార్చిన కంకణధారి, ప్రజలే ముందు రైతుకే ప్రాధాన్యత అని ఎలుగెత్తి చాటిన ప్రజారంజిత పాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశాన్ని అందివ్వాల్సిందిగా కోరుకుంటున్నాం, సవినయంగా సగౌరవంగా. తమిళ్లో మైక్ అందరికీ నమస్కారాలు. కూర్చోవాలి, రైతులంతా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. ఈరోజు తమ్ముళ్ళు మీరు కూడా కూర్చోవాలి. వెనక అందరూ కూర్చోవాలి. ఈరోజు తమ్ముళ్ళు మీరు కూడా కూర్చోవాలి. వెనక కనపడాలి, కూర్చోవాలి, మధ్యలో ఉండేవాళ్ళు. మన మీటింగ్ కూడా సమయం తక్కువగా ఉంది, అందరూ కూర్చోవాలి. ఇప్పుడే ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు, మీరు కూడా వరగారండి. ఫోటోగ్రాఫర్స్ అందరూ కూర్చోండి, మీరు మధ్యలో ఉండేవాళ్ళు కూర్చోవాలి. మీరే తమిళ, మీరే. నేను తెలుగులోనే మాట్లాడుతున్నా కాబట్టి కూర్చోవాలి మీరంతా. లేకపోతే కొంచెం పక్కకి వెళ్ళండి, ఎందుకంటే అందరికి కనపడాలి బ్యాక్ ఉండే వాళ్ళకి. దయచేసి కూర్చోవాలి, లేకుంటే బ్యాక్కి వెళ్ళాలి, లేకపోతే కనీసం సెంటర్ కన్నా రండి. మీరే తమ్ముళ్ళు, మీరే లాస్ట్లో రండి, కూర్చో. వెనక నుండి వాళ్ళు కూర్చొని పెట్టండి వాళ్ళందరినీ. దయచేసి వెనకాల కుర్చీలు ఉన్నాయి, మీరు పోయి కూర్చోవాలి, తప్పదు. ఏమనుకోవద్దండి, తప్పదు. 2 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. నేను చెప్పింది మీ అందరికి అర్థం కావాలి, దానివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. వెళ్ళాలి తల్లి, మీరు కూడా వెళ్ళాలి తల్లి. అందరూ వెనకాల కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి. ఈరోజు చిలకలూరుపేటకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరిమణులందరికీ, ప్రత్యేకంగా రైతు సోదరి సోదరిమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను 3 మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఒకటి, మీరు చూస్తే శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాలో ఉదయమే ఉండవల్లి కేవ్స్ లో ప్రారంభించి అన్నకు సాయం చేసే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నా జీవితంలో దీనికంటే ఆనందమైన రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 3 కార్యక్రమాలు చూస్తే ఇది ఒక చరిత్ర. మనం ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి. ఈ 2 బాగుంటే ఆనందం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే
ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి మళ్ళీ మీ కష్టాలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. మీరు కూడా చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. పిఎం కిసాన్ కూడా ఈ రోజే ఆయన మీ అకౌంట్లో డబ్బులు వేశారు. నేను అన్నదాత సుఖీభవ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈ రోజే వేశాం. రెండు కలిపి ఈరోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రెండు కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, రెండు కలిపి 3,125 కోట్లు. ఈరోజు మీ అకౌంట్లో ఇప్పటికే ఒక్కసారి అందరి అకౌంట్లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే బటన్ నొక్కాం, 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పడ్డాయంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేసి నాకు చూపించండి పడ్డాయనే వాళ్ళందరూ. ఒక నిమిషంలో చూపించాలి. చాలా సంతోషం. ఆ రోజు నేను చెప్పింది 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వం విధ్వంసం, అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే 12,500 ఇస్తామని 7,500 చేతులు దులుపుకున్నారు. నేను ఒకే మాట చెప్పాను, రెండు ప్రభుత్వాలు కలిసి నమ్మండి, విధ్వంసం నుంచి మిమ్మల్ని వికాసం వైపు తీసుకెళ్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఆ రోజు నేను, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత కలిసి ముందుకొచ్చాం. ఆ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. అది ఒక చరిత్ర. ఎవరిని పెట్టినా గెలిపించారు. నేను రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాను, కానీ 94% పెట్టిన అభ్యర్థులు గెలిపించిన ఏకైక ఎన్నిక 2024. అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి అభినందిస్తున్నా. వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది, చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చామని నేను చెప్పడం లేదు. ప్రపంచమంతా ఈ సమస్యలు ఉన్నాయి, మనకు ఆ సమస్యలు ఉన్నాయి. అయితే ఈరోజు రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క
ఈరోజు లేబర్ ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతా ఉంది. అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనికోసం కూడా ఎంత డబ్బులు కావాలనో అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రైతులందరికీ ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని చూశాను, మీరు ఇక్కడ కూర్చున్నారు, దర్జాగా మీ అకౌంట్లో డబ్బులు పడిందా లేదా చూసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే పని చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను. మీరు ఫోన్ మారిస్తే ఆ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తున్నా. మీరు ఈ క్రాప్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ అవసరాలన్నీ గుర్తిస్తున్నా. దీనివల్ల నేను ఈరోజు మీకు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే, ఏదైతే అన్నదాత సుఖీభవ ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్ గా మీ అకౌంట్లో డబ్బులు వేయగలిగానంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థత. లెక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రైతు బాగుండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కానీ వైసీపీ హయాంలో ఒకటి రెండు కష్టాలు కాదు, కడాన సాగునీరు నుంచి వరదలు వర్షాలు వస్తే ముంపుకు గురయ్యేక్కడి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. 2 ఏళ్లుగా మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క ఇష్యూ పైన, ప్రతి ఒక్క సమస్య పైన ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త ముందుకు పోతున్నాం. ఇక్కడే రైతులున్నారు, ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీరు విన్నారు. మన భూమి మన తల్లితో సమానం. అలాంటి భూమిని మనమందరం కూడా తాత్కాలిక లాభాల కోసం ఎక్కువ యూరియా వేయడం మొదలుపెట్టాం. ఏ వ్యక్తి అయినా అనారోగ్యం ఉంటే మందేసుకోవాలి. మందు పేరుతో స్టెరాయిడ్లు వేసుకుంటే దానివల్ల ఆ తాత్కాలిక ఫలితం ఉంటుంది, కానీ శరీరం కూడా శాశ్వతంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది భూమికి కూడా అంతే. మనకు కన్న తల్లితో సమానం మన భూమి. ఆ భూమిని కాపాడుకోవడానికి రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో కూడా యూరియా లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తే ఇప్పుడు టెక్నాలజీ మారింది. మొన్నే గుంటూరు నుంచి 3 కంటైనర్లు చైనాకు పంపించిన మిరప తిరిగి వచ్చింది. దానికి కారణం అక్కడికి పోయిన వెంటనే టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తానే అందులో పురుగు మందు కానీ ఎరువులు విపరీతంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా ఆధునీకరణలో టెక్నాలజీ పెరిగింది. ఏ పంటైనా సరే ఆ పంటలో ఎంత క్రిమిసంహారక మందులుంటాయి, లేకపోతే ఎంతవరకు ఎరువులుంటాయి, కెమికల్ ఉంటుందో అవన్నీ కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఎవరు తినే పరిస్థితిలో లేరు. కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్కి వెళ్లాల్సి